జిల్లా జొన్నవాడ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం మాజీ ధర్మకర్త పురణి హరనాథ్ సంచలన వ్యాఖ్యలు. శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి దేవస్థానం మాజీ ట్రస్టీగా నేను పురణి హర్నాథ్ జొన్నవాడ గ్రామం నుంచి కొన్ని విషయాలు అమ్మవారి టెంపుల్ గురించి చెప్పదలుచుకున్నాను. అమ్మవారికి భూములు 2000 ఎకరాలు 2000 ఎకరాలు భూములు ఉన్నాయి. ఆ భూములు ఈరోజు వచ్చేసి అంటే 1300 చిల్లర ఎకరాలు ఉన్నాయి అనేది అభియోగం వస్తూ ఉన్నాయి. అలాగే ఈ డీసీబీ రిజిస్టర్ సెక్షన్ 25 కానీ రికార్డు చూస్తే కానీ ఈ విషయాలన్నీ కూడా ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ సత్రాలు ఉన్నాయి, ఎక్కడ అమ్మవారి ఆస్తులు ఉన్నాయి అనేది పూర్తి వివరాలతో వస్తాయి. ఇది ఎలా తెలుసానంటే అప్పట్లో 92లో సుబ్బరామయ్య ఈవో గారు, పాండురంగారావు సూపరింటెండెంట్గా ఉన్నారు. ఆ టైం నుంచి నాకు వాళ్ళతో కొన్ని పరిచయాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు నేను తెలుసుకోగలుగుతా వచ్చాను. ఇటీవల కాలంలో సెక్షన్ 38, 43, 43/10 2017 నుంచి 18 వరకే రికార్డు రాస్తున్నారు అన్నారు. 19 నుంచి రికార్డు ఇప్పుడు దాకా ఎంతమంది ఈవోలు వచ్చినా ఆ రికార్డులో ఎంత భూములు ఉన్నాయి అనేది అధికారులు వెరిఫికేషన్ చేసి దాన్ని బయటికి తీస్తే బాగుంటుంది, ఆదాయాలు కూడా వస్తాయి. ఈరోజు 2000 ఎకరాల్లో 1300 చిల్లర ఎకరాలు ఉన్నాయన్నప్పుడు దానిలో ఎవరెవరికి భూములు ఉన్నాయి అంటే శాకిరమాన్యాలు ఎలా ఉన్నాయి, తర్వాత ఎవరి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, అమ్మవారి భూములు కూడా రిజిస్టర్ చేసుకున్నారు. ఆ రిజిస్టర్ చేసుకోవాల్సిన అధికారాలు ఎవరిచ్చారు, ఏ ఈఓ ఇచ్చారు, దాని మీద ఎందుకు మీరు బయట పెట్టలేకున్నారు. కానీ ఈరోజు రికార్డుల ప్రకారం ఒక్కొక్కరు ఈ రిజిస్టర్ చేసుకున్నారు. తర్వాత వచ్చేసి అంటే అన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. శాకిరమాన్యాలు ఇస్తున్నారు, శాకిరమాన్యాలు వాళ్ళ కాడ ఉన్నాయా లేదా, అలాంటి విషయాలన్నీ కూడా బయటికి తీస్తే అమ్మవారికి చాలా ఆదాయం వస్తుంది. ఈ విషయాలంతా ఒక మంచి అధికారులు కూర్చునేసి దీని మీద మా ఎమ్మెల్యే గారు కూడా ఒక విన్నవించుకుంటున్నాము. అలాగే మేడం గారు కూడా ఇటీవల కూడా కొన్ని విధానాలను వెరిఫికేషన్ చేసి వాళ్ళని ఈఓల్ని కొంతమందిని కూడా సిబ్బందిని కూడా పంపించడం జరిగింది. ఇలాగే 8 కోట్లు తినేస్తున్నారు అని ప్రతి ఛానల్లో వస్తూనే ఉన్నాయి. ఈ 8 కోట్లు ఎవరు తిన్నారు, ఎందుకు రికవర్ చేయలేకున్నారు, తిన్నది నిజమేనా, తిన్నప్పుడు 8 కోట్లు రికవర్ చేయాలా, అది కరెక్ట్గా ఉన్నప్పుడే కదా, రికవర్ చేసినప్పుడే కదా మనకు కూడా బాగుంటుంది అనేది కూడా మేము అనుకుంటున్నాము. మా గ్రామం తరపున మేము ఎప్పుడు కూడా మా అమ్మవారు బాగుండాలి, మంచిగా ఉండాలి, ఏ అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో మేము కూడా మా గ్రామస్తులను కూడా మేము కూడా మా నాయకులు కూడా ముందుకు రావాలనేది కూడా మేము అనుకుంటున్నాం. బయట ఎవరో వచ్చేసి ఇక్కడ తినేసి వెళ్తూ ఉన్నారు, అమ్మవారి చెడ్డపేరు చేస్తున్నారు. ఈరోజు వచ్చేసి అంటే ఆంధ్రప్రదేశే కాకుండా భారతదేశం మొత్తం చూడదగ్గ అమ్మవారి టెంపుల్ ఈరోజు చాలా మహత్యమైన టెంపుల్ ఇది. అలాంటి టెంపుల్లో ఇలాంటివి జరుగుతుండేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అధికారులు వచ్చిపోయే టెంపులే. కానీ ఇక్కడ ఎంత అన్యాయం జరుగుతుంది, ఈ పొలాలు ఎక్కడికి వెళ్ళిపోయి, ఈ పొలాలు ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, శాకిరమాన్యాలు ఇచ్చేసి ఉద్యోగాలు ఎవరు తీసుకున్నారు, ఇంకా కొరవలు ఏమన్నా ఉన్నాయా, కోర్టులో ఏమన్నా వేస్తున్నారా, అలాంటివన్నీ కూడా ఇంకా కూడా సత్రాలు ఎవరే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఆ సత్రాల మీద కూడా వెరిఫికేషన్ చేయలేదు. ఇలా ఒక్కొక్క భూమి ఒక్కొక్క ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఎలా చేయాలి. తర్వాత శాకిరి మాన్యాలు కానీ తర్వాత కవులకి ఇచ్చిన మాన్యాలు కూడా ఎంత శిస్తు దండుతున్నారు, ఎంత వస్తున్నది. ఈరోజు ఒక్క నెలకి, సంవత్సరానికి, అలాగే ఇన్ని సంవత్సరాలకి
ఎంత శిస్తుదంటున్నారు, ఎంత ఆదాయం వస్తుందా లేదా, ఈ ఆదాయాలంతా ఎట్టపోతున్నాయి అనేది ఈ రోజుకి కూడా అది ఒక ఈవో కూడా కూర్చొనేసి కరెక్ట్గా చేసిన విధానం కనపడటం లేదు. చైర్మన్లు ఉంటారు, వస్తున్నారు పోతున్నారు, ఏ చైర్మన్ ఎలా చేస్తున్నారు ఏందనేది ఏ ఎమ్మెల్యే అయినా వచ్చినప్పుడు దాని గురించి అది అడిగిన వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు మా ప్రశాంతమ్మ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే మా వేమిరెడ్డి ప్రభాకర్ అన్న గారు చాలా మంచి నిర్ణయం తీసుకొనేసి అమ్మవారికి మేలు చేయాలా, అమ్మవారికి మంచి విధానం ఇవ్వాలా, ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నందుకు కూడా ధన్యవాదాలు అమ్మవారికి. అలాగే ఈ ఉద్యోగ సిబ్బంది ఒక్కొక్కరు ఎలా పనిచేస్తున్నారు, ఎవరు అవసరమైతే వాళ్ళని పెట్టుకోవాలా, ఎవరు అవసరం లేకుండా ఉన్నారు. ఒక్క కంప్యూటర్ కార్డు కూర్చోండే వాళ్ళకి నలుగురు ఉండాలి. ఒక అనవసరమైన సిబ్బంది అంతా ఉన్నారు కాబట్టి అనవసరమైన సిబ్బంది అంతా లేకుండా ఒక కావాల్సిన వాళ్ళనే పెట్టుకోవడం చాలా మంచిది. అలాగే వేలం పాటలు పాడేటప్పుడు పొలాల మీద పాడిన వాళ్ళే పాడుతూ ఉండాల్సింది. వాళ్ళకి ఒక్కరు ఎక్స్టెన్షన్ చేసి ఆదాయాలు రాలేదు, అవి రాలేదు, ఈ రాలేదని చెప్పేసి వాళ్ళు కూడా అలా చేసుకోవడం వల్ల అది కూడా అమ్మవారికి ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఈరోజు సంవత్సరానికి కోట్ల ఆదాయం ఉండే విధానం అమ్మవారి టెంపుల్ ఇది. ఈ టైంకి డీసీ టెంపుల్ అవ్వాల్సిన దేవస్థానం ఏసీ టెంపుల్ కానీ ఇంకా ఉండదు ఇది. అందుకని వచ్చేసిందంటే ప్రతి పొలాల మీద వెరిఫికేషన్ పెట్టండి. ఆ టైంలో ఏ ఈఓ ఉన్నాడో, ఏ చైర్మన్ ఉన్నారో, ఆ ట్రస్ట్ బోర్డులో ఎవరున్నారో వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మీ హయాంలో ఏం జరిగింది, అన్యాయం జరిగిందే, దేవస్థానానికి ఎందుకు ఆదాయం రాకుండా ఉండదు. ఈరోజు 2 నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదంటున్నారు. 2 నెలల నుంచి జీతాలు లేని టైము ఇదే చూస్తున్నాం, ఫస్ట్ టైం ఇది. అంతలా టైంలో కూడా ఇప్పుడు 1991 ఆ టైం నుంచి కూడా జీతాలు లేవు అనేది ఈ రోజుకి రాలా. ఇటీవల ఎక్కడికో భారతదేశం అంతా మోగిపోయింది. అందుకని మేము నిర్ణయించుకునేది ఏంటంటే ఒక దేవస్థానం భూముల మీద బాగా విచారణ జరపచ్చండి. అలాగే స్పెసిఫిక్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, అది వచ్చి నందిసేవని చేస్తుంటారు. పొలాలు ఎంత ఉన్నాయి, ఆ గొరంబుడు ఎలా వస్తున్నది, అది దాన్ని బట్టి మనం ఎంత ఆమెకి బాగా ఇది చేయాలనేది మేము తిరునాళ్ళలో చూస్తున్నాము. ఆ ఉత్సవాల్లో కూడా ఆ మహాతల్లికి ఘనంగా పెట్టిన విధానం కనిపెట్టండి. ఏది మేళాలు కానీ ఏదైనా పెట్టిన విధానం కానీ, ఎందుకని వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదు. ఇంకోటి బాబురావు సత్రం ఉంది. బాబురావు సత్రం వచ్చేస్తే ఈరోజు పొలాలు ఉన్నాయి, సత్రం ఉండదు, వాళ్ళకి సంబంధించిన విధానం అంతా ఉండదు. దీన్ని ఎవరు లెక్కలు చూస్తున్నారు? ఈ రోజుకి బాబురావు సత్రానికి అంత పొలం ఉండేటప్పుడు ఒక్కసారైనా సత్రానికి ఈ సలీంద్ర అనేది నాకు తెలిసి ఇప్పుడు పెట్టల దాదాపు 56 సంవత్సరాలు. నాకు ఈ 56 సంవత్సరాల్లో కనీసం మనకు తెలిసినప్పటి నుంచి కూడా కనీసం ఆ సత్రంకి ఒక్కసారి కూడా సలీంద్ర పెట్టిన విధానాన్ని పోలా. కానీ ఆ డబ్బులు ఎలా పోతున్నాయి, అవి ఎందుకు మీరు ఇది చేస్తున్నారు? పోతే వరదరాజస్వామి దేవస్థానం భూములు, ఈ భూములు ఒకే విధానంతో వెళ్ళిపోతూనే ఉంటాయి. కానీ ఈ సంవత్సరం కొంత పాట పాడి తీసుకున్న వాళ్ళు ఉంటే నెక్స్ట్ మళ్ళీ 1,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టేసి మీరే తీసుకోండి అంటారు. అది ఎంత మాత్రం ఇది అమ్మవారికి గండి పడుతుందా అంటే ఎందుకు పడదు? నష్టాలు పోతున్నాయంటే ఎందుకు పోకూడదు? అన్నీ పోతూ ఉన్నాయి కాబట్టి ఈ పొలాల మీద, ఈ సత్రాల మీద, అలాగే అక్కడికి వచ్చే భక్తులు కూడా, విరాళాలు ఇచ్చే భక్తులు కూడా ఎంతోమంది ఉంటారు కాబట్టి ఆ విరాళాలు ఇచ్చే భక్తులు కూడా ఆలోచించుకొని ఇచ్చే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. ఎందుకనంటే లెటిల్ని కట్టాలని మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ ఒక ఆయన లిటిల్ కడతానని చెప్పి అనేసి ఒక దాతలు 3 ముందుకు వచ్చారు. పాపం ఆడవాళ్ళు కూడా, పిల్లల వాళ్ళు ఏం చేశారు, లెటిల్లు ఒక బేస్ మట్టం వరకే వేసి మిగతా వచ్చేసానంటే ఈ ఇళ్ళు మాత్రం బాగా కట్టుకున్నారు ఆ ట్రస్ట్ బోర్డు మెంబరు. మిగతా మాత్రం బేస్ మట్టాలు మాత్రం అట్నే ఉంచేసాడు. కానీ వాళ్ళ అమ్మాయి చనిపోయే విధానం కూడా చేసేసారు. అక్కడ పడిపోయి ఆ గుంటలో పడి చనిపోయింది. అంటే క్లీరింగ్ చేసేటప్పుడు చనిపోయింది అనేసి చెప్పారు. అలాగా ఇలాంటి వాళ్ళకి ఈ కాంట్రాక్ట్లో తగలబెట్టేది, ఇలాంటివి చేసే బదులు మంచి వ్యక్తులకి బాగా విధానం ఉండే వాళ్ళకి ఇచ్చుంటే ఈరోజు అమ్మవారికి టెంపుల్ దగ్గర
ఈ బాత్రూములు అనేటివి ఈరోజు చాలా బాగా ఉండేది. దాదాపు వాళ్ళు 50 లక్షల దాకా అప్పట్లో విరాళాలు ఇచ్చిన విధానం ఉండదు. అప్పుడు నాకు కూడా తెలుసు, నేను ఉన్నాను అప్పుడు. అలాంటి వ్యక్తులకి, అలాంటి ట్రస్ట్ వాళ్ళకి కానీ అలాంటి వ్యక్తులకు కానీ ఇవ్వటం అనేది కూడా, అది కూడా చాలా దారుణం. దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తే చాలా బాగుంటుంది. ఎంక్వైరీ చేసి ఎవరు చేశారు ఏందనేది ఒకసారి చేస్తే బాగుంటుంది. పోతే మిగతా ఈ సత్రాలు ఉన్నాయండి. సత్రాలు వచ్చేసంటే టూరిజం సత్రాలు ఉన్నాయి. కానీ సత్రాలు ఉండినా కూడా సిబ్బంది ఏం చేస్తున్నారంటే ప్రైవేటు వ్యక్తులకి సత్రాలకు పంపిస్తున్నారు అన్నమాట. అక్కడ ఆదాయం ఎవరికి వస్తుంది? ప్రైవేటు వ్యక్తులకు వస్తుంది, కానీ ప్రైవేట్ సత్రాలకు వస్తుంది, కానీ అమ్మవారి టెంపుల్కి రావట్లే. అలాంటి విధానాన్ని కూడా చేసే సిబ్బంది కూడా ఉంటారు. పోతే లోపల అమ్మవారి టెంపుల్కి వచ్చేవాళ్ళు ఆన్లైన్లో పూజలు కార్యక్రమాలు చేయమంటుంటారు. పూజా కార్యక్రమాలు ఆన్లైన్లో చేసేటప్పుడు ఆ ఆన్లైన్లో పూజారులు లైవ్ ఇస్తారు చదివేటప్పుడు. అప్పుడు చేసినప్పుడు ఎవరికి ఆదాయం వస్తుంది? వాళ్ళు వేసే డబ్బులు ఎవరికి వేస్తున్నారు? సిబ్బందికి వేస్తున్నారు. సిబ్బందికి వేస్తే అయ్యవారు సిబ్బందే తీసుకుంటున్నారే కానీ అమ్మవారికి ఆదాయం ఏం రావట్లేదు కదా. అలాంటప్పుడు ఆ వీడియోలు పెట్టడం అవసరం లేదు ఒకటి. పోతే నవారణలు జరుగుతుంటాయి. నవారణలు జరిగేటప్పుడు ఒక 10 నవారణలు వేసుకోండి, ఒక శుక్రవారం అనుకోండి. ఈ నవారణలకి ఆన్లైన్లో వేసేవాళ్ళు ఒక్క నవవారానికి మాత్రమే వాళ్ళు సామాన్లు తీసుకొచ్చి అమ్మవారికి ఇస్తారే కానీ ఈ 9 నవవారాలు మిగతా నవవారాలకి సామాన్లు తేకుండానే వాళ్ళు జమా ఖర్చులు ఎలా చేస్తున్నారో దాన్ని కూడా ఒకసారి వెరిఫికేషన్ చేసుకుంటే అక్కడ కూడా ఆదాయం వస్తుంది. కానీ ప్రసాదాలు ఉన్నాయి. ఇంకా ప్రసాదాలు అంటే ఒక ఈఓ తరపున వచ్చిన వాళ్ళు, ఒక చైర్మన్ తరపున వచ్చిన వాళ్ళు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, అలాగే స్టాఫ్, వీళ్ళందరి కోసమే పెట్టినట్టున్నది ఆ ప్రసాదాలు. అమ్మవారి ఆదాయం కోసం పెట్టడం లేదు, ఫ్రీ ప్రసాదం అలాగే అయిపోయిందన్నమాట. అలాగా ప్రసాదాల మీద కొన్ని లక్షలు గండి కొడతా వస్తున్నది. అది కూడా ఒకసారి వెరిఫికేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పోతే దేవస్థానం లోపల పనిచేసే సిబ్బంది కొంతమంది ఉన్నారండి. వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళకి ఒక్కొక్కరికి 1000 మంది ఉంటారు, 500 మంది కస్టమర్లు ఉంటారనమాట. వాళ్ళు ఇలా బయట నుంచి వాళ్ళు దర్శనానికి వచ్చే ముందుగానే వాళ్ళకి ఫోన్ చేసి రావడంతో ఈడు స్టాఫ్ వదిలేసేసి నేరుగా వెళ్ళిపోయేసి వాళ్ళ సంచులు మోసి వాళ్ళ దర్శనం చేపించేసి అందాసి బయటకు వచ్చిన తర్వాత వాడికి 500, 1000 రూపాయలు ఎంతో ఇస్తే అవి తీసుకొని అక్కడ టికెట్లు తీసుకోకుండా లోపలికి వెళ్తారు. లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి సమర్పించిపోతారే కానీ అమ్మవారికి సమర్పించే విధానం కూడా కూడా కనిపించలేదు. అలా చేసుకునే వాళ్ళు చాలామంది ఎన్నో సంవత్సరాలు పాతుకుపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ. అందుకని ఆ స్టాఫ్లో ఒక ఇది రాదు. అది రానప్పుడు దాన్ని ఎలా అరికట్టాలనేది ఒకసారి చూడండి. ఇప్పుడు పోయేటప్పుడు దర్శనానికి లోపల పోయినప్పుడు అమ్మవారి దగ్గర 4 ఉంటారు. స్వామి దగ్గర, తర్వాత ఇంకో స్వామి దగ్గర, తర్వాత వచ్చి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర, తర్వాత అమ్మవారి దగ్గర 4 పూజారులు ఉంటారు. 4 పూజారులకి 4 స్టాఫ్ కాపలా ఉంటారు. మళ్ళీ సీసీ కెమెరాలు ఉంటాయి. 4 స్టాఫ్ అక్కడ అవసరమా? ఆ స్టాఫ్ ఏం చేస్తారు? ఉండిలో డబ్బులు స్వామి ఆ పళ్ళెంలో వేయగానే అవి తీసి ఉండిలో వేయించమనే దానికోసంగా వాళ్ళు ఉంటారు. ఉండిలో వేసేదానికి ఎవరైనా వచ్చినప్పుడు ఆఫీసులో వెళ్ళినప్పుడు చేయగలిగే పరిస్థితి అది చేస్తున్నారు. సాయంత్రం వెళ్ళేటప్పుడు పూజారి దగ్గర డబ్బులు తీసుకొని వెళ్తున్నావు కదా ఇంటికి, ఒక్కోసారి వేస్తున్నావు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు చూసినట్టు వేస్తారు. తర్వాత ఏం చేస్తున్నారు? అందుకనే సీసీ కెమెరాల్లో వాళ్ళు పట్టుబడినప్పుడు ఇంటికి పంపించేసేయండి వాళ్ళని. అక్కడ తీసుకోండి. అక్కడ పూజల్ని దొంగలుగా చూడకూడదు. ఆడ 4 పెద్ద మంచి విధానమైన వాళ్ళు, జడ్జీలు వస్తారు, లాయర్లు వస్తారు, మంచి పొలిటీషియన్ వస్తారు, అందరూ వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఆ మధ్యలో దూరేసి పళ్ళీలో వేసిన తర్వాతనే వాళ్ళ మధ్యలోనే దూరేసి స్టాఫ్ ప్లేట్ పక్కన అంటాడు. అంటే వాళ్ళ మధ్యలోనే వాళ్ళని ఇది పరుస్తున్నారు. అందుకని ఆ విధానం లేకుండా సీసీ కెమెరాలో కరెక్ట్గా చూడండి. ఆ తర్వాత వచ్చి యాక్షన్ తీసుకోండి, ఇంటికి పంపించేసేయండి. రెండోసారి ఆ భయం అనేది ఉంటుంది. మళ్ళీ ఏదో ప్రకారం వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తారు. అప్పుడు ఆదాయం ఎందుకు రాదు?
ఎందుకు ఉద్యోగాలు ఎంతమందికి ఎందుకు ఉద్యోగాలు? దేవస్థానంలో అడుగడుగున ఇంకా చీపర్లు ఉన్నారు, కష్టపడే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏదన్నా ఉంటే సాయం చేయండి, అటుపక్క బాగా ఇది చేసుకోవచ్చు. కానీ లోపల తలుక్కుని వస్తారు, అట్లా ముందు చూసేసుకుంటారు, వాళ్ళ సొంత పనులు చూసుకుంటూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. దీంట్లో ఏంటంటే ఒక అమ్మవారికి ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క ఇది పోతానే ఉండదు. అన్నదానాన్ని కట్టించుకునేటప్పుడు ఒక కౌంటరే ఉంటుంది. అన్నదానానికి టికెట్ల కౌంటర్ ఉంటుంది. తర్వాత అన్నదాన కౌంటర్ సపరేట్ పెట్టినారు. అన్నదాన కౌంటర్ని ఒక్కరు చేసే పని నలుగురు స్టాఫ్ని పెట్టుకున్నారు. అది ముందు తీసేయండి అక్కడి వరకు. తర్వాత మీరు ఏమైనా చేసుకుంటే ఇంకా ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. పోతే వచ్చే డోనర్లు వస్తున్నారు. ఇంతకుముందు కూడా ఒకసారి అట్నే జరుగుతూ ఉన్నది. డోనర్లు రారు అని అంటే డోనర్లు వస్తారు. ఎందుకు రారు? అమ్మవారు రంపించుకుంటుంది, ఆమె చేయించుకుంటుంది, పోతుంది. కానీ ఇట్లా అలిగేషన్ లేకుండా ఉండేది ముందుగానే మనం స్టాఫ్ను కూర్చోబెట్టుకునేసి, చైర్మన్ని కూర్చోబెట్టుకునేసి ఎలా జరిగింది ఏందని వివరణ తీసేసుకొని ఆ తర్వాత కమిషనర్ పిలిచి ఎవరి మీద యాక్షన్ కావాలంటే వాళ్ళ మీద తీసేసుకోవాలా. అలా కాకుండా మనం ఏదో వేసాము, ఎంక్వైరీ చేసాము సరిపోయింది అనేది కాదు. ఇప్పుడు ఆ ఎంక్వైరీ కరెక్ట్గా వేశారు, వీళ్ళని ఇంటికి పంపించున్నారు అంటున్నారు కాబట్టి అది కరెక్ట్గా జరిగిందా లేదా, అది రికవర్ చేస్తే కరెక్ట్గా జరిగినట్టే ఉంటుంది. అది రికవర్ చేయండి. పోతే లోపల పూజల విషయాలు అయితే శాకిరమాన్యాలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. తర్వాత వచ్చేసారంటే ఉద్యోగస్తులు ఉంటారు. శాకిరమాన్యాలు వాళ్ళ వరకు వచ్చేసారంటే ఈ ప్లేట్ కలెక్షన్లని ఈ ఉద్యోగస్తుల వరకు వద్దనేసి ఏదో జరుగుతూ ఉన్నది. దాని మీద కూడా ఒకసారి పూర్తి దృష్టి పెట్టి అది కరెక్ట్గా ఒక్క నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కూడా అనుకుంటున్నాము. పోతే ఇంకా అమ్మవారికి ఇంకా బాగా డెవలప్మెంట్ కావాలనుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ద్వారా ఆల్రెడీ సత్రం కట్టుంది. జలగం వెంగళరావు టైంలో సత్రం కట్టున్నది. తర్వాత ఈ టైం కూడా దాని శిలావస్థలు అయిపోయింది. దాన్ని చేసేసి ఫస్ట్ ఒక 100 రూములు వేస్తే దేవస్థానానికి కూడా చాలా ఆదాయం వస్తుంది. అది కూడా చేసుకుంటే కూడా బాగుంటుంది. వసతి మెయిన్ జొన్నవాడ దేవస్థానానికి వసతులు లేవు. మెయిన్ ఆ వసతులు ఎలా కల్పిస్తే ఉంటారు. వర్షం వస్తే అక్కడ పండుకోలేరు, అసలు ఉండరు. ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో పండుకోవడమే కొంచెం గొప్పతనం. అలాంటప్పుడు మనము ఒక వసతులు కల్పిస్తే మాత్రం చాలా బాగుంటుందని కూడా నేను విన్నవించుకుంటున్నాను. పోతే ఈ రథమండపం కాడి నుంచి మన దేవస్థానం ముందు వరకు కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉండదు. ప్రజలకు అందరూ భక్తులకి చాలా ఇబ్బందికరంగా ఉండదు. అది కూడా కొంచెం ఉండే అడ్డ విధానంగా ఉంది కాబట్టి, పార్కింగ్ కూడా ఒక సైడ్ ఉంది కాబట్టి దాన్ని కూడా ఒకసారి వెరిఫికేషన్ చేసుకుంటే బాగుంటుంది. అది కూడా చేయాలనేది కోరుకుంటున్నాను. ఇంకోటి పార్కింగ్ విషయంలో అయితే దేవస్థానం స్థలాలు పార్కింగ్కి చాలామంది ఇంతకుముందు పెట్టే ఉండింది. కానీ ఇప్పుడు అది అన్నిక్రాంతం అయిపోయింది. అది ఎక్కడుండదు అనేది కూడా మీరే అది వెరిఫికేషన్ చేసుకుంటే అర్థమవుతుంటుంది. కానీ నేను లాస్ట్ కోరేది ఒకటే, సెక్షన్ 25 రికార్డు రిజిస్టరు ఓపెన్ చేస్తే అమ్మవారి ఆస్తులు మొత్తం బయటకు వస్తాయి. ఖచ్చితంగా దీన్ని ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఇప్పుడు ఓపెన్ చేయండి. ఇప్పటికి ఎంత పొలాలు అన్నిక్రాంతం అయిపోయిందో తెలుసుకోండి. టోటల్ మీద వచ్చి 650 ఎకరాలు వచ్చేసాయంటే తినేస్తున్నారు, వెళ్ళిపోయింది. అది అమ్మవారికి దక్కకుండా వెళ్ళిపోయింది. అది రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు పోయి ఉన్నాయి. కాబట్టి దాని మీద పూర్తిగా విచారణ జరిపించాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. దాంట్లో ఏం పెట్టాలి ఇంకా?